దగ్గర అయితే డిప్ తీసుకొని సో మనం వైకుంఠం మన దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు వెళ్ళాలి. బట్ ఏంటంటే ఫుల్ రెయిన్ పడతా ఉంది. ఎంత పెద్ద రెయిన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు టెంపుల్ అక్కడ అసలు తిరుమల ఏమైనా కనిపిస్తుందా చెప్పండి? చాలా కూల్గా ఉన్నాయి. ఓకే ట్రై చేద్దాం అనుకుని దిగాను కానీ కొన్ని అలా తల మీద వేసుకున్నా అంతే. లెట్ ఇట్ బి. ఫైనల్లీ చాలా చలిగా ఉంది. బట్ ఎలా అనిపించింది మునిగాక? చాలా బాగుంది. చలిగా ఉందా? నాకైతే లిటరల్లీ వణుకు పుట్టింది. Hello beautiful people, hi, welcome to my channel Bindu and Mahesh. So one more beautiful vlog from Tirumala. సో ఇవాళ అయితే మాకు దర్శనం అంగ ప్రదక్షిణ బుక్ అయింది. లాస్ట్ టైం April 9th అయితే వెళ్ళాము. సో మళ్ళీ ఇప్పుడు అక్టోబర్లో మళ్ళీ బుక్ అయింది. యాక్చువల్లీ అంటే బుక్ అయింది అని కాదు కానీ వీఆర్ బ్లెస్డ్. ఇంకా ఎందుకంటే మనం రావాలనుకుంటే రాలేము కదా, ఆయన పిలుచుకుంటేనే వస్తాము. ఇట్స్ డెఫినెట్లీ గాడ్స్ గ్రేస్. సో అది అలా బుక్ అయింది అనమాట. ఇప్పుడు మేమైతే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 11 అయితే అయింది. కరెక్ట్గా మేము 1 o'clockకి SCD కాంప్లెక్స్ వైకుంఠం మన దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి. సో 12కి అయితే కోనేరు దగ్గర అయితే డిప్ తీసుకొని సో మనం వైకుంఠం మన దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను, డెఫినెట్గా చూసేయండి. అండ్ మీ అందరికీ తెలుసు కదా అంగ ప్రదక్షిణ ఎలా బుక్ చేయాలనేది. ఎవ్రీ మంత్ 23rd అయితే రిలీజ్ చేస్తారు. ఆ టైంలో మనము టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. అండ్ అదే డే ఆఫ్టర్నూన్ 3 PMకి రూమ్ స్లాట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో 3కి మనము రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఆ సిస్టమ్ అనేది తీసేశారు. కంప్లీట్ ఎలక్ట్రానిక్ డిప్ అన్ని సేవలు ఎలక్ట్రానిక్ డిప్ మీదే ఉన్నాయి. అంగ ప్రదక్షిణ కూడా లేదు. సో మేబీ దిస్ ఈజ్ ద లాస్ట్. సో మేము రూమ్ బుక్ చేసుకున్న రూమ్ వచ్చేసి ఒకసారి చూపిస్తాను, చూసేయండి. లాస్ట్ టైం అయితే ఇంత పెద్దది రాలేదు, కొంచెం చిన్నగానే వచ్చింది. బట్ ఈసారి చాలా మంచి రూమ్, పెద్ద రూమే వచ్చింది. లాస్ట్ టైం మేము ఒక 6-7 people వచ్చాము కదా, అప్పుడు మాకు చాలా చిన్నగా అనిపించింది. బట్ దిస్ టైం మేము ఇద్దరమే ఉన్నా కూడా చాలా బాగుంది. సో వన్స్ ఒకసారి రూమ్ అయితే చూసేయండి. మేము ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి. అండ్ దెన్ ఇక్కడ ఒక మిర్రర్ అండ్ స్వామివారి అమ్మవారిది ఒక ఫోటో మంచిగా చాలా నీట్గా అండ్ హైజీన్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ వాష్రూమ్స్ కూడా ఈసారి ఇంకా మంచిగా ఇచ్చారు. లాస్ట్ టైం ఒకే దాంట్లో ఉంటున్నాయి, ఇప్పుడు కొంచెం సపరేట్ స్పేసింగ్ అనేది ఇచ్చేసినారు. సో రండి వాష్ ఏరియా లైక్ బాత్రూమ్ సపరేట్గా ఉంది. అండ్ దెన్ ఇక్కడ వాష్ రూమ్ కూడా సపరేట్గా ఉంది. గీజర్ ఇచ్చారు. సో గుడ్ థింగ్ ఏంటంటే ఇంత చలిలో కూడా హాట్ వాటర్ రావడం అసలు సచ్ అ రిలాక్సింగ్ థింగ్. అంటే ఇదే హాట్ వాటర్తో షవర్ చేయడం. సో వాష్రూమ్ కూడా చాలా నీట్గా అండ్ హైజీన్గా ఉన్నాయి, చాలా మంచిగా అనిపించింది. సో ఇలా రూమ్లోనే సపరేట్గా అయితే ఇచ్చేశారు. అండ్ రెడీ అవ్వడానికి అయితే ఒక మంచి మిర్రర్ కూడా ఉంది. హలో. సో ఈ రూమ్ టూర్ ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు అని చెప్పి వీడియో కూడా తీశాను, చూడండి. ఓకేనా? జస్ట్ ఒక టేబుల్, 2 chairs, వాష్రూమ్ అండ్ 2 beds. కావాలంటే ఎక్కువ మంది వస్తే ఇక్కడ ఎక్స్ట్రా బెడ్ కూడా ఇప్పించుకోవచ్చు. బట్ ఇంతవరకే. సో అంగ ప్రదక్షిణనే కాదు, జనరల్లీ తిరుమలకి వస్తే డ్రెస్ కోడ్ అనేది మ్యాండేటరీ. మెయిన్లీ ఈ అంగ ప్రదక్షిణకి అయితే మాత్రం ఉమెన్స్ అయితే శారీ, ఎయిదర్ కుర్తీ, అండ్ జెంట్స్ అయితే మాత్రం డెఫినెట్గా షర్ట్ అండ్ పంచా. ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. అది లేకుంటే అలో చేయరు. అక్కడైతే అమ్ముతారు, మర్చిపోయిన వాళ్ళు పర్చేస్ కూడా చేసుకొని వేసుకోవాలి. బట్ డెఫినెట్గా అయితే ట్రెడిషనల్ వేర్లోనే వెళ్ళాలి. అఫ్కోర్స్ అందరికీ తెలుసు ఇది, బట్ చెప్తున్నా. ఫైన్. ఇప్పుడైతే 12 అవ్వబోతుంది, ఇంకా వెళ్ళాలి. అక్కడికి వెళ్తే వెళ్ళిపోవాలి. సో మళ్ళీ అక్కడైతే కనిపిస్తాను. బాయ్. సో టైం అయితే 11:30 అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళాలి. బట్ ఏంటంటే ఫుల్ రెయిన్ పడుతూ ఉంది. ఎంత పెద్ద రెయిన్ అంటే అంత పెద్ద రెయిన్. ఈరోజు డేట్ ఎగ్జాక్ట్గా వచ్చేసి అక్టోబర్ 22. ఎంత రెయిన్ ఉందంటే అసలు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఫుల్ పొగమంచు బయట, అసలు కనిపించడం లేదు కదా బయట, ఫుల్ ఫాగ్ అసలు.
చూసినంతసేపు చూశాను వర్షం ఒకవేళ తగ్గితే స్టార్ట్ అవుదామని చెప్పి, బట్ ఎంతసేపటికి తగ్గడం లేదు. ఇంకా ఇట్స్ ఓకే చలో అని స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే బయటికి అయితే వచ్చాము. బయట రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ నుంచి మనమైతే స్టార్ట్ అవ్వాలి. సప్తగిరి గెస్ట్ హౌస్ బయట అనమాట. ఈ ప్రజెంట్ ఫుల్ రెయిన్స్ కాబట్టి ఇంకా అంత తడుస్తూ ఉన్నాము. మేము ఏంటంటే చెప్పులు మర్చిపోయి వేసుకొని వచ్చేసాము. రూమ్లోనే పెట్టొచ్చింటే సరిపోయిండు. చెప్పులు మాకు మిస్ అయ్యాయి. అక్కడ ఒక చోట పెట్టెళ్ళాం కానీ ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఇట్స్ ఓకే, ఇంకా మనకు రాసి పెట్టలేదు. ఆల్మోస్ట్ మనం ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ సప్తగిరినే వస్తుంది. సో అక్కడి నుంచి రూట్ అయితే చూపిస్తున్నాను. గెస్ట్ హౌస్ బయటికి వస్తూనే రైట్ సైడ్ వెళ్తే డైరెక్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇలా ఒక రూట్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఒక టనల్ లాగా ఉంటుంది. లాస్ట్ వీడియోలో ఐ థింక్ ఇదంతా క్లియర్గా పెట్టాను. బట్ ఎనీవే ఈ వీడియో న్యూగా చూస్తున్న వాళ్ళకి మేబీ అర్థమవుతుందని చెప్తున్నాను. సప్తగిరి రెస్ట్ హౌస్ నుంచి అయితే ఇలా బయటికి అయితే వచ్చేయాలి. అండ్ మనము ఈ టనల్ అనేది దిగిన తర్వాత, అంటే ఇలా ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, దిగిన తర్వాత డైరెక్ట్ మనకి ఇలా ES7 కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేస్తే డైరెక్ట్ మనము గోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఐ మీన్ పైన గరుడ స్తంభం దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం అనమాట. చూస్తున్నారు కదా రోడ్స్, అసలు దగ్గరికి వెళ్తే కానీ మనిషిని కనిపించట్లేదు. అసలు అంత చలిగా అండ్ అంత మంచుగా ఉంది. సో ఫైనల్లీ మనము ఈ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. అసలు నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఇంత మంచులో తిరుమల కొండను చూడడం అయితే ఇదే. మేఘాలు కిందకు వచ్చేసాయి లిటరల్లీ. మీరు చూస్తుంటే అసలు కనిపించట్లేదు కదా గోపురం. కాసేపు ఇక్కడ ఉండి అది అలా చూస్తూ ఇంకా కిందకైతే స్టార్ట్ అయ్యాము. మేము సేఫ్ సైడ్ ఏంటంటే అంబ్రిల్లా తెచ్చుకున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకా రెయిన్ పడుతూనే ఉందన్నమాట. అందుకే అంబ్రిల్లా కొన్నాము. అదేంటో అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ మాకు యూజ్ అవ్వలేదు, ఇప్పుడైనా యూజ్ అవుతుందని తీసుకొచ్చాము. అంబ్రిల్లా ఏంటంటే ఎక్కడ పెట్టాలి అంటే స్పేస్ ఏమి ఉండదు మనకి సపరేట్గా. మేము జస్ట్ ఆ కోనేట్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయాము. చెప్పులు కూడా అంతే, ఎక్కడో ఒక చోట పెట్టేసి వెళ్ళిపోయాము. మనదైతే ఉంటుంది లేకుంటే ఉండదని చెప్పి. సో అంబ్రిల్లా అయితే సేఫ్గా ఉండింది, చెప్పులు అయితే పోయినాయి. ఇట్స్ ఓకే, ఇంకా మనది కానప్పుడు ఏం చేయలేము కదా. సో దట్స్ ఇట్. సో టైం వచ్చేసి ఇప్పుడు 11:40 అలా అయింటుంది. ప్రెజెంట్ అయితే మేము గోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అసలు ఒక్కరు కూడా లేరు, ఫుల్ ఫాగ్. అసలు చూడ్డానికి ఎంత బాగుంది. టెంపుల్ అక్కడ. అసలు తిరుమల ఏమైనా కనిపిస్తుందా చెప్పండి? గోపురం దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు రెయిన్ పడుతుంది, ఫాగ్గా ఉంది. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చాము. ఇంకో 5 మినిట్స్లో కోనేటి గేట్లు అయితే ఓపెన్ చేస్తారు. ఇక్కడ మంచిగా కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము. ఇంతకు ముందులాగా ఇక్కడైతే ఫ్రీగా పెట్టలేదు. ఐ మీన్ పోలీసు ఉన్నారు, ఎక్కువ ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని ఇవ్వడం లేదు. మేబీ ఓన్లీ ఫోటోనే తీసుకోండి, వీడియో తీసుకోవద్దు అంటున్నారు. బట్ యా స్టిల్ ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము. మంచిగా వచ్చింది, కానీ ఎక్కువ అయితే తీసుకొని ఇవ్వడం లేదు, అరుస్తున్నారు. అంటే అందరినీ అలానే అంటున్నారు, లేనప్పుడు తీసుకుంటున్నారు తీసుకొని వాళ్ళు. అండ్ ఎగ్జాక్ట్గా 12:05 AM అయితే గేట్స్ ఓపెన్ చేశారు. లాస్ట్ టైం 1 o'clock ఓపెన్ చేసినారు నాకు తెలిసి. బట్ ఈసారి కొంచెం త్వరగానే ఓపెన్ చేశారు. ఇంకొంచెం లేట్ వచ్చింటే మేబీ మిస్ అయిపోయే వాళ్ళమేమో. బట్ యా వచ్చాము. నాకు ఈ కోనేరు చూస్తుంటేనే కొంచెం అలా భయం వేసింది, ఏంటి ఇలా ఉంది అని చెప్పి. ఇది నేను మార్నింగ్ వెళ్ళాను కదా టెంపుల్కి, అప్పుడు తీసిన క్లిప్ అనమాట. చూడండి అసలు ఎంత ప్రశాంతంగా, చున్నీకైతే ఎంత బాగుందో. నైట్ అయ్యేసరికి మొత్తం ఇలా మేఘాలన్నీ కిందకు వచ్చేసి ఫుల్ చలి మంచు పట్టేసింది. బ్యాక్గ్రౌండ్ అయితే అసలు ఎవ్వరూ ఏం కనిపించట్లేదు. సో నేనైతే కోనేట్లో దిగుదామని చెప్పి వెళ్తున్నాను. ఇంకా చల్లుకో అయితే చాలా కూల్గా ఉన్నాయి. ఓకే ట్రై చేద్దాం అనుకొని దిగాను కానీ హాఫ్ వరకు అయితే తడిచాను. బట్ చాలా కూల్ ఉన్నాయి. అందులోని ఈ వెదర్ చూసారు కదా, వెనకాలంతా అస్సలు గోపురమే కనిపించట్లేదు. అసలు మునగలేకపోయాను. ఓకే మా వారు ఎలాగోలా మునిగారు. ఎలా ఉంది
చాలా చాలా కూల్ ఉంది. అమ్మ నా వల్ల అసలు కాలేదు, షివర్ అయిపోతుంది బాడీ. ఇట్స్ ఓకే, వాటర్ కొన్ని అలా తల మీద వేసుకున్నా అంతే. లెట్ ఇట్ బి. కాసేపు అయ్యాక సరే ఇంకోసారి ట్రై చేద్దామని వెళ్ళాను, బట్ అవ్వక మళ్ళీ అయితే వచ్చాను. ఇంతలోపు నా పక్కన వేరే ఆమె ఉండింది, ఆమె అయితే పర్లేదు ఒకసారి ట్రై చేయండి, మనం మునిగి వెళ్తేనే కదా సేవ్ అనేది, సో ఒకసారి మునగండి నేను మీకు హెల్ప్ చేస్తానని ఫస్ట్ వచ్చి వాటర్తో నా డ్రెస్ అంతా తడిపింది. ఆ తర్వాత కొంచెం మునగడానికి ఈజీ అనిపించింది. సో చాలా సేపటికి నేను అలా స్ట్రెస్ అవుతూ ఒక డిప్ అయితే తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత కొంచెం ఓకే అయింది. ఇంకా తర్వాత అంత డిఫికల్టీ ఏం అనిపించలేదు. ఒక 5 వరకు డిప్ తీసుకొని నేను ఇంకా వచ్చేసాను. ఓన్లీ ఫస్ట్ వన్ కొంచెం డిఫికల్ట్, ఇంకా మిగతాదంతా ఓకే. సో మొత్తానికి నా ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉండిందనమాట. మీరు ఒకవేళ ఇలాంటి దర్శనం అవకాశం వస్తే ఇంత చలిలో ఇంత కూల్ వాటర్లో మీరు దిగుతారా నాకు చెప్పండి, కామెంట్ చేయండి. మునిగాను ఫైనల్లీ. చాలా చలిగా ఉంది, బట్ కొంచెం కష్టమైన ఒక డిప్ తీసుకుంటే చాలు. సో మిగతావి ఆటోమేటిక్గా మనం తీసుకోవచ్చు. వాటర్ అయితే పర్లేదు, ఇక్కడ బయట ఎన్వైర్న్మెంట్ వల్ల చాలా కూల్గా ఉంది. ఫైనల్లీ వీఆర్ గుడ్ టు గో. యాక్చువల్లీ మునగకూడదనే అనుకున్నాను, బట్ మళ్ళీ ఈ దర్శనం టికెట్ అయితే దొరకడం చాలా కష్టం, ఇదే లాస్ట్. సో ఫైనల్లీ ఐ డిడ్ దట్. ఓకే, ఎలా అనిపించింది మునిగాక? చాలా బాగుంది. చలిగా ఉందా? నాకైతే లిటరల్లీ వణుకు పుట్టింది, బట్ యా ఓవర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. సో చూస్తున్నారు కదా కోనేరు అయితే ఎలా ఉందో, టోటల్లీ కవర్డ్ మంచుతో. ఇక్కడ నా పక్కన చూసేసరికి చాలామంది లేరు, మేబీ అందరు వెళ్ళిపోయారేమో అనుకున్నాను. నియర్లీ 750 పీపుల్ వరకు అయితే అంగప్రదక్షిణ దర్శనం అనేది జరుగుతుంది. బట్ ఏంటంటే ఎవరు కనిపించలేదు, మేబీ అయిపోయి అందరు వెళ్ళారేమో అనుకున్నా, ఆర్ రాలేదేమో అనుకున్నా, కానీ కాదు. క్యూ లైన్ దగ్గర చూస్తే చాలా క్రౌడ్ ఉన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది అసలు మునగలేదు. కొంతమంది అయితే నేను మాట్లాడాను, వాళ్ళు ఏమన్నారంటే రూమ్లో ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాం కదా, అవసరం లేదు డైరెక్ట్గా వచ్చేసామన్నారు. బట్ ఐ స్టిల్ కాంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే అంగప్రదక్షిణ అనేదే తడి బట్టలతో మనము తిరిగేది కదా, సో మునగకుండా ఎలా వస్తారు? సో నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఇట్స్ ఓకే, అది వాళ్ళ విష్. సో మనం ఇక్కడ టెంపుల్కి కరెక్ట్గా రైట్ సైడ్ ఇలా సుపదం అని ఒకటైతే ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ వెళ్ళాలి. అండ్ చిన్నపిల్లలు 1 year లోపు ఉంటారు కదా కిడ్స్, వాళ్ళని కూడా ఈ ఎంట్రీలోనే పంపిస్తారు. ఆఫ్టర్నూన్ 12 PM వస్తే వాళ్ళని డైరెక్ట్ పంపిస్తారు. సో ఫైనల్లీ మనము ఇప్పుడు ఆ రూట్లో నుంచి పైకి వచ్చేస్తే ఇలా చాలామంది ఉన్నారు. అప్పటికి మేము పోయేసరికి కరెక్ట్ ప్లేస్ వచ్చేసి ఏటీసీ సర్కిల్ VQC కంట్రోల్ రూమ్ అని ఉంటుంది. ఇక్కడైతే మనల్ని స్టాప్ చేస్తారు. మేము ఈ ప్లేస్కి రీచ్ అయ్యేసరికి టైం వచ్చేసి 12:40 అలా అయింది. అండ్ మమ్మల్ని ఇక్కడ నుంచి 1:30 వరకు అయితే వెయిట్ చేయించారు. నిజంగా ఒక 1 hour అలా ఉంది కదా టైము, ఈ చలిలో. అందులోనూ ఇది చలి ప్రాంతం కదా, అందులోనూ తడి బట్టలతో ఉన్నాము. సో చాలా ఇబ్బందిగా అనిపించింది నాకైతే, నిజంగా చాలా వణుకు పుట్టింది. అంత కూల్ ఉంటుందన్నమాట ఈ ప్లేస్. దట్టు ఈ వెట్ క్లాత్స్ ఇంకా ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఇట్స్ ఓకే, మేము 1:30కి అలా అయితే కంప్లీట్గా లోపలికి అయితే ఇంకా అలో చేసేసారు. ఈ టైం వరకు అయితే మన మొబైల్ మనం క్యారీ చేయొచ్చు, ఇక్కడ ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి. సో ఈ వ్లాగ్లో ఏంటంటే ఓన్లీ డీటెయిల్స్ షేర్ చేశాను. నెక్స్ట్ వ్లాగ్లో కంప్లీట్ నా ఎక్స్పీరియన్స్ అయితే పెడతాను, చూసేయండి.